ఈ యొక్క మహాకృపను బట్టి ఆయన సన్నిధానంలో ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు దయచేసిన ఈ కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మనలను, మన బిడ్డలను, మన ప్రియులను దేవుడు కాపాడి ఆయన అత్యంతమైన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని మన 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 పనులలో, మన ప్రయత్నాలలో, మన పరిచర్యలు, మన ప్రయాణాలలో దేవుడు మనల్ని కాపాడినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క బైబిల్ స్టడీని ప్రార్థన ద్వారా ప్రారంభం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా పరలోకపు రాజా, ఘనత మహిమ నీకే చెల్లించుకుంటూ ఇంకొకసారి నీ సన్నిధిలోనికి మేము మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలం నుంచి ఇప్పుడు దాకా మా పనులలో, మా ప్రయత్నాలలో, మా ప్రయాణాలలో, మా పరిచర్యలో, మా ప్రయాసలో మా ప్రభా మీరు మాతో పాటు ఉండి మేము చేసిన ప్రతి పనిలో నీ యొక్క సహాయాన్ని మేము చూడడానికి మీరు చేస్తున్న కృపలను బట్టి మీరు మాకు దయచేస్తున్న మా ప్రభా కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. చాలామంది ఉదయకాలం లేచి వారి ఉద్యోగాలకు వెళ్ళి తిరిగి నాయన సాయంకాల సమయంలో వారి ఇళ్లకు చేరుతూ ఉండగా వారి ప్రయాణం అంతటిలో మీరు వారికి తోడుగా ఉండండి. వారు చేసిన ప్రార్థనలు వారికి ప్రాకారంగా ఉంచండి. వారి జీవితాల్లో నీకు ప్రథమ స్థానం ఇచ్చి నీ ద్వారా మా ప్రభా నీ కృపను పొందగలిగే భాగ్యము వారికి దయచేయండి. ఈ ఉదయకాలము నుండి ఇప్పుడు దాకా జరిగిన సేవా పరిచర్యలను మా ప్రభా మరి మీరు ఘనంగా ఆశీర్వదించండి. నీ నామం పేరిట జరుగుతున్న సేవను, సేవకులను, సేవకు సహాయపడుతున్న వారిని మీరు దృష్టించి దీవించండి నాయన. మరి మా ప్రభా మరి నీ కార్యాలను అశ్రద్ధగా చేయకుండా మా ప్రభా అనేకుల రక్షణార్థమై వారు చేస్తున్న మా ప్రభా భారపడుతున్న సేవను మీరు జ్ఞాపకం ఉంచుకొని మరి మా ప్రభా వారి సేవను మీరు దీవించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎంతమంది అయితే మొట్టమొదటిసారి నీ ప్రణాళికల్లో నీ వాక్యాన్ని విని నేను రక్షకుడిగా అంగీకరించారో వారిలో పడిన వాక్యం అనే బీజాన్ని సాతానును ఎత్తుకొని పోకుండా నీరు కట్టి మరి మా తండ్రి ఫలింపజేసి వారు కూడా ప్రయోజకులుగా, విశ్వాసులుగా ఈ లోకంలో జీవించగలగటానికి సహాయం చేయండి. మా సంఘాన్ని మీరు దీవించారు నాయన. మా సంఘానికి ఎన్నో కుటుంబాలు మీరు ఇచ్చారు. ఎంతోమంది మరి మా తండ్రి మరి నీ యొక్క సంఘంలో ఉంటుండగా ఆ కుటుంబంలోని ప్రతి వ్యక్తిని మీరు దీవించి కాపాడండి. మరి ఎన్ని కుటుంబాలలో సమాధానము, శాంతి లేకుండా కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులతో బాధపడుతున్నారు వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ వాక్యము తప్ప మా జీవితాలలో, ప్రార్థన తప్ప మా జీవితాలలో మా పరిస్థితులను బాగు చేయమని వారికి నేర్పించండి నాయన. సమయం ఉండగానే మా ప్రభా నీ వాక్య పరిచర్య జరుగుతుండగానే మమ్మల్ని మేము సరి చేసుకుని నీ వాక్య పరిచర్యలో మా ప్రభా మా జీవితాలను కట్టుకొని మా ప్రభా మేము నీ కొరకై జీవించగలిగిన కృప మాకు దయచేయండి. మరి మా తండ్రి మరి మేము చేస్తున్న ఈ మా ప్రభా ఈ యొక్క బైబిల్ స్టడీని మీరు దీవించండి. ఆదికాండము నుండి దినవృత్తాంతములు 2వ అధ్యాయం దాకా మీరు మమ్మల్ని తోడుకొని వచ్చారు. ఎన్నో సందర్భాలు, ఎన్నో జీవితాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో శాపాలు మా ముందు ఉంచడంలో మీ ఉద్దేశం. మా జీవితాలు నీ యొక్క వాక్యములో ఒకరి జీవితంలో జరిగిన సంఘటనలను, ఒకరి జీవితంలో చేసిన పొరపాట్లను మేము గ్రహించి వాటిని మా జీవితంలో నుండి దూరము పరుచుకొని నీ ప్రేమకు పాత్రులమే నీ యొక్క అనుగ్రహాన్ని, నీ ఆశీర్వాదాన్ని పొందగలిగిన కృప మాకు దయచేయండి. ఈ సాయంకాల సమయంలో మరి వచ్చిన వారిని దీవించండి, వస్తున్న వారిని సకాలంలో తీసుకొని రండి. నీ వాక్యము పట్ల వారికి ప్రత్యేకమైన శ్రద్ధను దయచేయండి. నీ వాక్యము మాకు దీపమయ్యా, మా జీవితానికి త్రోవను చూపుతుందయ్యా. అలాంటి నీ వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు మనైనా పెడచెవిని పెట్టకుండా జాగ్రత్తగా వాక్యము దొరుకుతుండగానే దాని ద్వారా మా జీవితాలు బాగు చేసుకునే కృప ప్రతి వారికి దయచేయండి నాయన. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మా ప్రభా మరి నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా అయోగ్యుడైన నన్ను నీ యొక్క సిలువు చాటును మరుగుపరిచి నీ యొక్క ఆ జ్ఞానాన్ని మాకు దయచేసి వాక్యాన్ని సరైన రీతిగా బోధించబడటానికి నీ సహాయం మాకు ఇవ్వమని ఇప్పటిదాకా మా జీవితాల్లో మీరు చేసిన మేలును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ముందు కూడా మా జీవితాల్లో మీరు చేయబోతున్న ఆశ్చర్యకార్యాలకు మేము అర్హులమై వాటిని అనుభవించగలిగిన కృప మాకు దయచేయమని మరొకసారి మా ప్రభా ఈ సాయంకాలపు దీవెనలు, ఆశీర్వాదాలు నిండుగా మెండుగా మాకు దయచేయమని ప్రాణప్రియుడైన యేసు అతి శ్రేష్టమైన నామాన అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఈ సాయంకాల సమయంలో మనము 2వ దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయాన్ని చదువుకుంటున్నాం. మొదటి నుండి చివరి దాకా 2వ దినవృత్తాంతం 372వ పేజీ 372 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయము మొదటి నుండి చివరి దాకా చదువుకుందాం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యమంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోను నుండి ఆహాబు నొద్దకు పోయెను.
ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్ గిలాదు మీదికి పోవుటకు అతనిని ప్రేరేపించెను. ఇశ్రాయేలు రాజైన ఆహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్ గిలాదునకు వచ్చెదవా అని అడుగగా, యెహోషాపాతు, నేను నీవాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పెను. మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయదమని రండనగా, ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్ గిలాదునకు మీదికి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారిని అడిగెను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దానిని అప్పగించునని చెప్పిరి. అయితే యెహోషాపాతు, మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేదా అని అడుగగా, ఇశ్రాయేలు రాజు, యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మీకాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు కనుక నేను వాని యందు పగ కలిగి ఉన్నాననగా యెహోషాపాతు, రాజు అలాగూ అనవద్దు. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారములో ఉన్న ఒకరిని పిలిపించి, ఇమ్లా కుమారుడైన మీకాయాను శీఘ్రముగా రప్పించుడని ఆజ్ఞయించెను. ఇశ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతును షోమ్రోను ఊరు గవిని ముందర బయలునందు తమ తమ వస్త్రములను ధరించుకొని తమ తమ సింహాసనం మీద కూర్చుని ఉండగా ప్రవక్తలందరూ వారి ముందర ప్రవచించుచూ ఉండిరి. అప్పుడు కెనయన కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి, సిరియనులు నిర్మూలమగు వరకు వీటితో వారిని నీవు పొడిచెదమని యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటించెను. ప్రవక్తలందరూ ఆ ప్రకారముగానే ప్రవచించుచు యెహోవా రామోత్ గిలాదు రాజు చేతికి అప్పగించును, దాని మీదికి పోయి జయముందుము అనిది. మీకాయాను పిలుచుటకై పోయిన దూత అతనిని కనుగొని, ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా మేలునే పలుకుచున్నారు, దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపమనగా, మీకాయా, యెహోవా జీవము తోడు, నా దేవుడైన యెహోవా నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచింతునని చెప్పెను. అతడు రాజునొద్దకు రాగా రాజు అతన్ని చూచి, మీకాయా, యుద్ధమునకు రామోత్ గిలాదునకు పోదుమా మానుదుమా అని అడుగగా, అతడు, పోయి జయించుడి, వారు మీ చేతికి అప్పగింపబడుదురు అనెను. అప్పుడు రాజు, యెహోవా నామమును బట్టి అబద్ధము కాక సత్యమే పలుకుమని ఎన్ని మారుడు నీ చేత ఒట్టు పెట్టించుకుందునని అతనితో అనగా, అతడు, కాపరు లేని గొర్రెల వలె ఇశ్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదిరిపోవట చూచితిని. వీరికి యజమానుడు లేడనియు వీరిలో ప్రతివాడు తమ తమ ఇంటికి సమాధానముగా పోవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. ఇశ్రాయేలు రాజు ఇది విని యెహోషాపాతుతో ఇట్లనెను, ఇతడు కీడునే గాని నా విషయమై మేలును ప్రవచింపడని నేను మీతో చెప్పలేదా అని అనగా, మీకాయా, యెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనము మీద ఆసీనుడై ఉండుటయు పరమండలమున సైన్యమంతయు అతని కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన నిలవబడుటయు నేను చూచితిని. ఇశ్రాయేలు రాజైన ఆహాబు రామోత్ గిలాదు మీదికి పోయి పడిపోవునట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా అడగగా, ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలబడి, నేను అతన్ని ప్రేరేపించదనని చెప్పగా, యెహోవా దేని చేతనని అతనిని అడిగెను. అందుకు ఆ ఆత్మ, నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందునని చెప్పగా, యెహోవా, నీవు అతనిని ప్రేరేపించి జయింతువు, పోయి ఈ ప్రకారముగా చేయమని సెలవిచ్చను. యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచి ఉన్నాడు, యెహోవా నీ మీద కీడు పలికించి ఉన్నాడని చెప్పెను. అప్పుడు కెనయన కుమారుడైన సిద్కియా దగ్గరకు వచ్చి మీకాయాను చెంప మీద కొట్టి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ మార్గమున పోయినను. అందుకు మీకాయా, దాగుటకై నీవు లోపలి గదిలోనికి వెళ్ళు దినమున దాని తొలుసుకుందుమని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు పట్టణపు అధిపతి అయిన ఆమోను నొద్దకును రాజకుమారుడైన యోవాషు నొద్దకును, మీరు మీకాయాను తీసుకొని పోయి రాజు సెలవిచ్చిన సెలవు ఇదియే అనుడి. నేను సురక్షితముగా తిరిగి వచ్చే వరకు వీరిని చెరలో పెట్టి కష్టమైన అన్నము నీళ్లు ఇబుడి. అప్పుడు మీకాయా ఇట్లనను, నీవు సురక్షితముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా ద్వారా పలకనే లేదని చెప్పి సమస్త జనులారా ఆలకించుడు అనెను. అంతటా ఇశ్రాయేలు రాజును
యూదారాజైన యెహోషాపాతును రామోత్గిలాదు మీదికి పోయిరి. ఇశ్రాయేలు రాజు, నేను మారువేషము వేసుకుని యుద్ధమునకు పోదునని చెప్పి నీవు నీ వస్త్రములనే ధరించుకున్నామని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషము వేసుకునను. తరువాత వారు యుద్ధమునకు పోయిరి. సిద్కియా రాజు, మీరు ఇశ్రాయేలు రాజుతో యుద్ధము చేయడి, ఆయుధములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో కూడా ఉన్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధికారులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధమును చేయుటకు అతనిని చుట్టుకొనిది. కానీ యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోవునట్లు చేసెను. ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకొని అతని తరుముట మాని తిరిగిపోయింది. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుపెట్టి ఇశ్రాయేలు రాజు అతని కవచపు బందుల సందుల కొట్టగా అతడు, నాకు గాయము తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొంచుపోమ్మని తన సారథితో అనెను. ఆ దినమును యుద్ధము ప్రబలమాయెను. ఆయనను ఇశ్రాయేలు రాజు అస్తమయం వరకు సిరియనులకు ఎదురుగా తన రథమందు నిలిచెను. ప్రొద్దుగుంకు వేళ అతడు చనిపోయెను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఒక సాయంకాలం దేవుని యొక్క మాటలను వినగలగటానికి దేవుడు మనకిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఈ యొక్క అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయము విశ్వాసులకు అవిశ్వాసులతో పాలెక్కడిది. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, విశ్వాసులకు అవిశ్వాసులతో పాలెక్కడిది. కీడుకు మరి క్రీస్తుకు బెలియాలతో ఏమి పొత్తు, విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది అన్న టైటిల్ మీద ఈ అధ్యాయం ఉంది. మన జీవితాలలో అనేక సార్లు దేవుని బిడ్డలను మరి దేవుని బిడ్డలు కాని వారిని మనం గమనిస్తూ ఉంటాం. చాలామంది మనం చేసే పొరపాటు మానవుని యొక్క స్థితిగతులను చూసి, మానవుని యొక్క ఆస్తిపాస్తులను చూసి, మానవుని యొక్క పేరు ప్రతిష్టలను చూసి మోసపోతూ ఉంటాం. మన జీవితాలలో ఈ యొక్క వాస్తవానికి నేను మొదటి దినవృత్తాంతముల గ్రంథం ప్రారంభించినప్పుడు చెప్పాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు రాజులను గురించి రాయటానికి ఇష్టపడలేదు. కేవలము విడిపోయిన తర్వాత జరిగిన విషయాలను, యూదా సామ్రాజ్యాన్ని గురించి మాత్రమే చెప్పాడు. ఇదొక్క అధ్యాయంలో ఆహాబును గురించి దేవుడు ఎందుకో రాసి ఉంచాడు. మీరు గమనించారు, 14, 15, 16, 17, 17 అధ్యాయాలు మనం గమనిస్తే అక్కడ ఆసాను గురించి రాశాడు. యెహోషాపాతు ఆసా యొక్క కుమారుడు. 17వ అధ్యాయంలో మనం గమనిస్తాము, ఆసా చనిపోయిన తర్వాత కాళ్ళకు జబ్బు కలిగి ఆయన దేవుణ్ణి అడగక ఆయన చనిపోయినట్టు మనం గమనిస్తాం. ఆసా కుమారుడు యెహోషాపాతు 17వ అధ్యాయంలో దేవుని యందు భయభక్తులు కలిగి గొప్ప కార్యాలు చేశాడు. తన జీవితంలో తన నాన్న కన్నా మంచి పనులు చేశాడు. జీవితంలో మళ్ళా వాళ్ళ నాన్న కొట్టేయని ఉన్నత స్థలాలను, బయలుదేవత విగ్రహాలను, బయలుదేవత గుడులను కొలగొట్టాడు. మరి అంత మాత్రమే కాకుండా తన జీవితంలో దేవుని యొక్క సహాయముతో ఆయన ఎన్నో యుద్ధాలను జయించినట్టు మనం గమనిస్తాం. ఒక వ్యక్తికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. నిజమైన విశ్వాస జీవితాన్ని జీవించడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో విశ్వాసి బలపడతాడు, స్థిరపడతాడు. యేసు కుటుంబంలో చేరిన ప్రతి వారిని యేసు ఆశీర్వదించాలనే కోరుకుంటాడు. హీ విల్ నెవర్ లెట్ us టు ద డౌన్ ట్రాడెన్. మనం ఏదో శిథిలమైపోవాలి, మనం ఏదో నాశనమైపోవాలి అనేది దేవుని కోరిక కాదు. ఒక తండ్రి తన కుటుంబంలో ఉన్న పిల్లలందరూ బాగుపడాలి, తనకన్నా బాగుపడాలని ఎలా కోరుకుంటారో, తన కుమారుడైన యేసు సారూప్యము మనకు రావాలని, తన కుమారుడైన యేసులాగా మనము జీవించాలని తండ్రి అయిన దేవుడు మనలను గురించి కోరుకుంటాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయనను నమ్మిన వారికి కుమారులయ్యే అధికారము ఇచ్చాడు అని అంటాడు. ఒక తండ్రి తన పిల్లలను ఎలా కోరుకుంటాడో దేవుడు అలానే కోరుకుంటాడు. మీరు బాగా గమనించండి, ఇశ్రాయేలీయులు యూదావారు, 10 గోత్రాలు ఇశ్రాయేలు వారు, 2 గోత్రాల వారు యూదావారు. ఇశ్రాయేలీయులలో ఉన్న రాజును చంపి, ఏలుతున్న రాజును చంపి, ఆ ఏలుతున్న రాజు చంపినవాడు రాజు అయిపోయేవాడు. ఇశ్రాయేలులో ఇంకోసారి చెప్తున్నా, ఆ 10 గోత్రాల్లో ఉన్న రాజులలో ఉన్న రాజును చంపి ఇతర రాజులను
ఆ చంపినవాడు సైన్యాధిపతి కానీ సేనాధిపతి కానీ రాజు యొక్క పరివార వారసుడు కానీ రాజైపోయేవాడు. యూదా గోత్రములో అంటే యూదా సామ్రాజ్యములో దావీదు యొక్క సంతానమును వచ్చిన వారు మాత్రమే రాజయ్యాడు. యెహోవా దేవుడు దావీదుతో మొదటి సమూయేలు గ్రంథంలో ప్రామిస్ చేస్తాడు, నీ సంతానములోని వాడు రాజసింహాసనం మీద ఉండక మానడు. ఆయన కడుపులో నుండి వచ్చిన యేసు ప్రభు కూడా పరలోకంలో సింహాసనం మీదనే కూర్చున్నాడు, ఉండక మానడు. దేవుడు ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా ఆయన మాట తప్పిపోతండి. అబ్రాహామునకు ఒక కళ వస్తుంది, అబ్రాహామునకు గాఢ నిద్ర కలుగుతుంది. ఆది కాండంలో మనం గమనిస్తే ఒక పెయ్యను ఒక కోడెను ఒక పెయ్యను ఒక మరి పక్షిని ఆయన కట్ చేసి ఖండాలను పెడతాడు. దాని శరీరానికి దాని తలను పక్కన పెడతాడు. మధ్యలో నుంచి యెహోవా దేవుడు వెళ్తూ ఒక నిబంధన, రక్త నిబంధన చేస్తాడు. ఏమంటాడంటే, నీ సంతానము వారు, అప్పుడు ఇంకా ఆయనకు పిల్లలు పుట్టలే, ఇస్సాకు పుట్టలే, నీ పిల్లలు తమది కాని అన్నుల దేశానికి వెళ్తారు. వారు అక్కడ 400 పైచులకు సంవత్సరాలు వారు కష్టపడతారు. ఒక్కసారి నాతో పాటు ఆది కాండానికి రండి. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టు నెరవేరుతుంది క్రీస్తునందు. ఆది కాండము 15వ అధ్యాయం. ఆది కాండము 15వ అధ్యాయము 8వ వచనం. అతడు ప్రభు అయిన యెహోవా నేను దీన్ని, అబ్రహాం అంటున్నాడు దేవునితో, నేను దీన్ని స్వతంత్రించుకూడదనని నాకెట్లు తెలియననగా ఆయన 3 ఏండ్ల పెయ్యను 3 ఏండ్ల మేకను 3 ఏండ్ల పొట్టేలను ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమును ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కలువరముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగుంకు పోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతనిని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. ఒక్కసారి నిర్గమాకాండం 12వ అధ్యాయం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 37వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీలు రామసేను నుండి సుక్కోతునకు ప్రయాణమైపోయిరి. వారి పిల్లలుగాక కాల్బలములు 6 లక్షల మంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు వారిని దీవించి వారిని 400 సంవత్సరాలు అక్కడ ఉంచిన తర్వాత వారు బయటికి వెళ్ళడం, దేవుడు అబ్రహామునకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం. ఎందుకు చెప్తున్నాను అంటే, తిరిగి దినవృత్తాంతముల గ్రంథంకి వద్దాం. దినవృత్తాంతముల గ్రంథములో దేవుడు ఆసాకు వాళ్ళ నాన్నకు ఒక మాట చెప్పాడు. ఏమంటాడు? 16వ అధ్యాయంలో అంటాడు, మీరు నా పక్షమ వారైతే నేను మీ పక్షాన వారైతా, మీరు నా యొద్ద విచారణ చేస్తే నేను మీకు ప్రత్యక్షనైతా, మీరు నన్ను వదిలివేస్తే నేను మిమ్మల్ని వదిలివేస్తా. జీవితంలో ఈ సూత్రం ఇప్పటికీ కూడా నెరవేరుతుంది. మన జీవితాల్లో ఇది గమనించాలి. నా పక్షము వారైతే నేను మీ పక్షం వారైతా, మీరు నా యొద్ద విచారణ చేస్తే నేను నీకు ప్రత్యక్షమవుతా, మీరు నన్ను వదిలివేస్తే నేను మిమ్మల్ని వదిలివేస్తా. అబ్రహామునికి చెప్పిన వాగ్దానం దేవుడు 430 సంవత్సరాలకు నిర్గమకాండంలో నెరవేర్చాడు. మరి ఈ నిబంధనలో జాగ్రత్తగా వింటే, నిబంధన అంటే ఇద్దరి మధ్యలో జరిగేది. నిబంధన చేసిన వాడు తప్పిపోకూడదు, తప్పిపోతే మరణశిక్ష ఉండాలి. మీరు ఆదికాండం 15వ అధ్యాయం 5 నిమిషాలు మీరు జాగ్రత్తగా వినాలి. మన రక్షణను గురించి చెప్తున్నా. ఆదికాండము 15వ అధ్యాయంలో ఆయన ఒక పెయ్యను ఒక గొర్రె పిల్లను ఒక గువ్వను తీసుకొని దాని ఖండాలను చేసి రక్తము కారుతుంది. ఆ రక్తము కారుతుంటే దాని మధ్య నిబంధన చేసేవారు పోవాలి. ఏమని? ఈయన ఒక మాట చెప్తాడు, ఆయన ఒక మాట చెప్తాడు. ఆయనకు భరోసా అయ్యాలి, ఈయనకు భరోసా అయ్యాలి. అది ప్రామిస్ ఆఫ్ బ్లడ్ కవెనెంట్. ఎందుకు ఆ దినము అబ్రహామునకు దేవుడు గాఢ నిద్ర కలుగజేసి దేవుడు ఒక్కడే వెళ్ళాడు. మానవుని యొక్క బలహీనత దేవునికి తెలుసు. ఒకవేళ అబ్రహాము కూడా ఆ యొక్క కవెనెంట్లో నడిచింటే,
అబ్రహాము కుమారులైన ఇశ్రాయేలులు దేవునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయింటే చంపేయాలి. జాగ్రత్తగా. మరి దేవుడు నడిచిపోయి నేను మిమ్మల్ని రక్షించి తెస్తానన్నాడు, తెచ్చాడు. సేమ్ దేవుడు యేసు ప్రభుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన శిలువ మీద చనిపోయినప్పుడు 3 గంటల చీకటి గమ్మింది. ఆ చీకటి గమ్మినప్పుడు మానవుడు అబ్రహాము నడవనట్టు మనమెవ్వరూ శిలువ మీద ఆయనతో నడవలే. ఆయన ఒక్కడు ఆ 3 గంటలు నడిచి ఆ రక్త నిబంధన తిరిగి మనతో చేసుకున్నాడు. ఏమని? ఎవడైతే నన్ను ఆశ్రయిస్తాడో, ఎవడైతే నా సిలువను మోస్తాడో, ఎవడైతే నా సిలువను ఆశ్రయించి రక్షణ కోరుకుంటాడో వారికి నేను పరలోకం ఇస్తా. చాలామంది అంటారు, నిజంగా ఇస్తాడా? అబ్రహామునకు వాగ్దానం చేసిన ఆదికాండం 15లోదే మత్తయి సువార్త 27లో నెరవేరింది. అదే నిబంధన విశ్వాసులైన మనతో దేవుడు చేశాడు. ఎందుకు చెప్తున్నాను? ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథములో ఉన్న ఒకే ఒక సిద్ధాంతం ఏంటంటే, మనము ఆయన పక్షము వారైతే ఆయన మన పక్షం అవుతాడు. అది నిబంధన, రక్త నిబంధన. మనము ఆయన పక్షం లేకుండా మనం ఎంత చూడండి. మీరు నన్ను మొదటిది మనం ఆయన పక్షం కావాలి, ఆయన మన పక్షంలో ఉంటాడు. రెండవది మనం ఆయన దగ్గర విచారణ చేస్తే ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. మూడవది మనము ఆయనను విసర్జిస్తే ఆయన మనలను విసర్జిస్తాడు. 18వ అధ్యాయం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 18వ అధ్యాయంలో తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత ఒక విశ్వాసి బైబిల్ చదివేటప్పుడు 17వ అధ్యాయంలో యెహోషాపాతు యొక్క భయభక్తులను చూస్తాం. 17వ అధ్యాయంలో యెహోవా అతనికి కలిగిన ఐశ్వర్యాన్ని చూస్తాం. 17వ అధ్యాయంలో దేవుణ్ణి కోరుకున్న యెహోషాపాతు రాజు యొక్క ఆ ఘనతను చూస్తాం. దేవుడు నన్ను ఒక స్థితికి తెచ్చిన తర్వాత ఆ స్థితిలో నీవు జీవించినప్పుడు పడిపోవటానికి 95% ఆస్కారం ఉంది. మన జీవితాలలో అదే చాలామంది క్రైస్తవులు అనేది ఏంటంటే, క్రైస్తవులకు మన జీవితాల్లో కష్టాలు దేవునికి దగ్గరగా చేస్తాయి, సుఖాలు దేవుని మరిపింపజేస్తాయి. మన జీవితాలలో కష్టము. అందుకే పౌలు అంటాడు, నా జీవితంలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు ఉండడం నాకు ఆశీర్వాదం. జీవితంలో చాలామంది ముళ్ళు లేకుండా జీవిస్తున్నారు. వారి జీవితంలో సుఖము, ఐశ్వర్యము, ఘనతతో వారి జీవితాలు సంతోషంగా గడిచిపోతున్నాయి. జాగ్రత్తగా వినండి. ఎవరండి వీడు? ఎవరితో చేసుకున్నాడండి? తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యముంది. ఈయన బాగా గమనించండి, నేను చెప్పా, ఇశ్రాయేలీయుల రాజులు ఎవరినో ఒకరిని చంపు రాజులు అయ్యారు. వారు దేవుడు ఏర్పరచుకున్న రాజులు కాదు. వారు అధికార దాహముతో, అన్యాయము, అక్రమముతో రాజులయ్యారండి. ఒకసారి మొదటి రాజుల గ్రంథం ఎలా అయ్యాడు ఈయన రాజు? మొదటి రాజుల గ్రంథం ఐ థింక్ 14వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 14వ అధ్యాయము. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ, ఒక్కసారి నన్ను క్షమించండి కొంచెం. ఆహాబు రాజు యొక్క వాళ్ళ నాన్న, ఆయన పేరు ఒర్సి. చూడండి, 16వ అధ్యాయం. పదహారవ అధ్యాయము 15వ వచనం. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రీ తిర్సాలో 7 దినములు ఏలెను. జనులు ఫిలిస్తీయుల సంబంధమైన గిబ్బోతుతోనూ మీదికి వచ్చి అక్కడ ఉండగా జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించిన వార్త అక్కడ దిగి ఉన్న జనులకు వినబడెను. కనుక ఇశ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీను దండుపేటలో ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాము చేసుకునేది. వెంటనే ఒమ్రీ
గిబ్బేతోవును విడిచి అతడును అతని ఇశ్రాయేలువందరూ తిర్సాకు వచ్చి దానిని ముట్టడి వేసిరి. పట్టణము పట్టబడినని ఒమ్రీ తెలుసుకొని తాను రాజనగరునందు చొచ్చి తనతో కూడా రాజనగరుడు తగలబెట్టుకొని చనిపోయాను. ఈ యొక్క ఒమ్రీ యొక్క కుమారుడు ఆహాబండి. ఒక్కసారి నాతో పాటు 29వ వచనం. యూదారాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలుకు రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలను. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఆహాబు. వాళ్ళ నాన్న కుట్ర చేసి రాజునకు అన్యాయం చేస్తే రాజు ఇంటికి వెళ్ళి తన భార్యను పిల్లలను ఇంట్లో పెట్టుకొని కాల్చుకొని చచ్చిపోతాడు. ఆ జిమ్రీ యొక్క సైన్యాధిపతి ఒమ్రీ రాజునకు ఆటంకము కలగజేసి రాజునకు అన్యాయము కలగజేసి అక్రమముతో రాజును కట్టివేస్తే జిమ్రీ వెళ్ళి ఇశ్రాయేలు రాజైన జిమ్రీ వెళ్ళి తనను తన పిల్లలను కాల్చుకొని తెచ్చినట్టు చూశాం. అప్పుడు సైన్యాధిపతి అయిన దాని ఇది పడిపోయింది. ఉండని నో ప్రాబ్లం, దానికి అవ్వాలి, నో ప్రాబ్లం అమ్మ. సైన్యాధిపతి అయిన ఒమ్రీ రాజయ్యాడు. ఆ ఒమ్రీ కుమారుడు ఆహాబు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మీరు బాగా గమనిస్తే ఇశ్రాయేలుల రాజులలో ఆహాబు అంత దుష్టుడు లేడు. ఆయనకు ఒక భార్య ఉంది, ఆమె పేరు యెజబేలు. ఒక భయంకరమైన స్త్రీని పరిశుద్ధాత్మ దేవుడు కంపేర్ చేయాలి అంటే ఒక భయంకరమైన స్త్రీ, ఈమె భయంకరమైన స్త్రీ అని చెప్పడానికి దేవుడు ఈ యెజబేలును వాడుకున్నాడు. ప్రకటన గ్రంథంలో ఒక్కసారి నాతో పాటు ప్రకటన గ్రంథంలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని గురించి మాట్లాడుతూ క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకున్న యెజబేలును స్త్రీను నీవు ఉండనిచ్చుచున్నావు. అంత భయంకరమైన స్త్రీ యెజబేలు ఇశ్రాయేలు రాజైన ఆహాబు భార్య. ఆ ఆహాబు భార్యకు బాగా గమనించండి, ఆ ఆహాబు భార్యకు ఒక కుమార్తె పుడుతుంది. ఆహాబుకు యెజబేలునకు ఒక కుమార్తె పుడుతుంది. ఆమె పేరు అతల్య. ఈ అతల్యను యెహోషాపాతు కుమారుడైన యెహోయాకీము పెళ్లి చేసుకుంటాడు. క్రీస్తునందు ఇప్పుడు రండి 18వ అధ్యాయానికి. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యమంది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆసా వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఇశ్రాయేలు రాజు బయెషా ఆసాను పడగొట్టాలని, యూదారాజైన ఆసాను పడగొట్టాలని బయెషా రాజు రాకపోకలు రాకుండా ఆయన గోడ కట్టించాడు. బయట నుంచి సరుకులు రాకూడదు, ఇక్కడ నుంచి సరుకులు పోకూడదు. ఆ దినాలలో ఇశ్రాయేలుకు ఖర్జూరాలు, మరి తేనె, మళ్ళా సుగంధ ద్రవ్యాలు, మరి అన్నిటికంటే ముఖ్యం ద్రాక్షాలు, ఇవి పండించి బయటికి పంపుతారు. అవి వారు దాన్ని అమ్మి వారికి కావలసిన వస్తువులు తెచ్చుకునేవాళ్ళు. అది రాకుండా వారు నాశనం కావాలని ఆసా రాజుగా ఉన్నప్పుడు బయెషా గోడ కట్టించాడు. తెలుసు కదా. ఎప్పుడు యూదారాజునకు ఇశ్రాయేలు రాజునకు ఎప్పుడు పోట్లాటలే, యుద్ధాలే ఉండేవి. బహుశా యెహోషాపాతు బాగా గమనించండి, బహుశా ఇక్కడ వాక్యం ఏముంటుందంటే యెహోషాపాతు ఆహాబుతో వియ్యముంది. క్రీస్తునందు ప్రియమైన యూదా ఇశ్రాయేలు మధ్య చరిత్రలో తరచుగా యుద్ధాలు జరిగాయి. కానీ ఎప్పుడైతే ఇశ్రాయేలు రాజుతో యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు యెహోషాపాతు వియ్యమొందడం ద్వారా ఏమనుకున్నాడు, ఈ చీరాకు, ఈ యుద్ధాలు ఎందుకు భయ్, ప్రతిరోజు మనం యుద్ధం చేసుకునేది, మనం ఫ్రెండ్స్ అయిపోదాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ చీరాకు నుంచి బయటపడవచ్చని యెహోషాపాతు ఒకవేళ భావించి ఉంటాడేమో. కానీ గమనించండి, దుర్మార్గుడైన ఆహాబుతో స్నేహము చేయడం దేవుడు అంగీకరించలేదు.
జీవితంలో విశ్వాసికి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన డిసిషన్. ఆయన రాజే, ఈయన రాజే. బాగా గమనించండి, ఆయన రాజే, ఈయన రాజే. ఆ రాజు ఆయన కూడా ఇశ్రాయేలుడే, ఈయన కూడా ఇశ్రాయేలుడే. ఆడ 10 గోత్రాలు ఉన్నాయి, ఈడ 2 గోత్రాలు ఉన్నాయి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జీవితంలో ఆహాబుతో సంబంధం పెట్టుకోవడం యూదా చరిత్రలో అతి శోచనీయమైన ఫలితాలను ఇచ్చింది. అది మనం గమనించాలి. ఎప్పుడైతే మన జీవితంలో కాంప్రమైజింగ్కి వస్తామో, ఎప్పుడైతే మన జీవితంలో జరిగిపోతుంది కదా, దేవుడు మనతో ఉన్నాడు కదా. మీరు ఒక మాట చెప్పాలి, నిన్నటి దాకా నేను భయభక్తులతో ఉండి దేవునితో చాలా దగ్గరై దేవుడు నాతోనే ఉండి దేవుడు ప్రతి కార్యము జరిగించినప్పుడు we take it for granted that God is just like another human being. దేవునితో నేను సహాయం చేసేటప్పుడు దేవుడు నన్ను ప్రేమించి కావలసినవన్నీ నాకు దయచేసి ఘనతను ఐశ్వర్యమును అధికముగా కలగజేసినప్పుడు నా జీవితంలో ఏమనుకుంటామంటే, ఇప్పుడు దేవుడు నన్ను ఇంత ఆశీర్వదించాడు, హీ విల్ నాట్ బి అగేన్స్ట్ మీ. గమనించండి, జీవితంలో ఇది మనకేమని పాఠం నేర్పుతుందంటే, యెహోవా దేవుడు ఇశ్రాయేలుకి చెప్తాడు, నేను ఇచ్చిన ఆజ్ఞలో కుడికైనను ఎడమకైనను తిరగకూడదు. నా ఆజ్ఞను పాటిస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తను అనుకున్నాడు ఇశ్రాయేలు వాడు కాబట్టి, జాగ్రత్తగా వినాలి, తను అనుకున్నాడు ఇశ్రాయేలు రాజు కాబట్టి, దేవుడు తనకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి, తను ఇశ్రాయేలు రాజుతో వియ్యముందుతే అంటే తన కుమార్తెకు చేసుకుంటే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తారని మీరు ఒకటి గమనించాలి. 17వ అధ్యాయంలో యెహోషాపాతు 2 సార్లు దేవుణ్ణి మొరపెడతాడు. హీ డిడ్ నాట్ కన్సల్ట్ when he took a decision about a marriage of his son. జీవితంలో క్రీస్తునందు ప్రేమ ఇది మనం గమనించాలి. ఏ మేజర్ డిసిషన్ ఇన్ ద ఫ్యామిలీ, వారి కుటుంబంలో అతి శ్రేష్టమైనదండి. ఒక్కసారి మీరు 17వ అధ్యాయం ఒక్కసారి చూస్తే చూడండి, ఒక్కసారి 17వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభం దినములో నడిచిన మార్గమందు నడుచుచు, నెంబర్ 1 దావీదు వల్ల జీవించాడండి. నెంబర్ 2 బయలు దేవతను ఆశ్రయింపుక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు. నెంబర్ 3 ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక అతని ఆజ్ఞలను అనుసరించి నడిచిన. వాట్ మోర్ యు వాంట్? దేవుడు వెంటనే ఉంది చూడండి 5వ వచనం. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను, యూదా వారందరూ యెహోషాపాతుకు పన్నులు ఇచ్చుచుండిరి. దేవుడు ఇచ్చిన ఘనత, దేవుడు ఇచ్చిన ఆధిక్యత, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం తన జీవితంలో పొంది ఉంటుండగా యెహోషాపాతు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నడిచిన వాడు ఎందుకు పడిపోయాడు? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాల్లో యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబుతో వివాహం ద్వారా తన కూతురు అహాబు కూతురైన అతల్యను చేసుకోవడం ద్వారా అతల్య యొక్క భయంకరమైన జీవితం యూదా దేశానికి లేకపోతే యూదా రాజ్యానికి భయంకరమైన శాపంగా తయారైంది. భయంకరమైన విగ్రహాలు ఎత్తుకొని. ఎందుకండి? వాళ్ళ అమ్మ యెజబెలు బయలుదేవతలను 400 మంది బయలుదేవత ప్రవక్తలను ఏలియా అందరినీ చంపుతాడు చూడండి. యెజబెలు వాళ్ళ బయలు ప్రవక్తలే. పైనుంచి అగ్గి వచ్చి ఎద్దును కాల్చివేస్తుంది కదండి, అది బయలుదేవత యొక్క ప్రవక్తలే. అలాంటి బయలుదేవత ప్రవక్తలను ఇంకొకటి ఆహాబురాజు యెజబెలు ఎలా చేసిందంటే, యెహోవా నామమును ఎవరైనా ప్రార్థన చేస్తున్నారని తెలిసి వాళ్ళు చంపేస్తున్నారంట ఇశ్రాయేల్ రాజ్యంలో. అలాంటి కుమార్తెను తన కుమారుడికి చేసుకున్నాడు. అతల్య ద్వారా యూదా సామ్రాజ్యము మొత్తం మొదటికి బాగుండొచ్చు, కొన్ని రోజులు బాగుండొచ్చు. అందుకే బాగా గమనించండి, ఇక్కడ వాక్యములో ఉంది, తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యముంది తర్వాత ఒక డాష్ ఉంది చూడండి బైబిల్లో. ఎన్ని రోజుల తర్వాత తన వియ్యంకుని ఇంటికి పోయాడు? మీకు మొదటి రాజుల గ్రంథం 22లో తెలుస్తుంది. 15 సంవత్సరాల తర్వాత, ఈ డాష్కు 15 సంవత్సరాలు టైము. 15 సంవత్సరాల తర్వాత, అందుకే అంటాడు, కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోను నుండి ఆహాబు నొద్దకు పోయెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి, హీ నాట్ ఓన్లీ
హీ నాట్ ఓన్లీ మ్యారీడ్ అండ్ అన్బిలీవర్స్ డాటర్, దేవుని నమ్మక, దేవుని వారిని శిక్షిస్తున్న ఒక రాజు యొక్క కుమార్తెను చేసుకోవడం మాత్రమే కాకుండా, నౌ యెహోషాపాతు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు భయంకరమైన విగ్రహారాధకున ఆహాబు దగ్గరికి వెళ్తున్నాడు. జీవితంలో కాంప్రమైజింగ్ క్రిస్టియన్స్ అయిపోతాం. మన జీవితంలో జరిగిపోతుందిలే, దేవుడు క్షమించేస్తాడులే అని అనుకుంటాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ జాగ్రత్త. ఇక్కడ మనకు చెప్పబడింది అదే. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే తన వియ్యంకుడు వచ్చాడో, ఆహాబు అతని కొరకు, అతని వెంట వచ్చిన జనుల కొరకు అనేకమైన గొర్రెలను, పశువులను కోయించి తనతో కూడా రామోద్గిలాది మీదికి పోవటకు అతనిని ప్రేరేపించను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వెన్ యు ఆర్ విత్ నాన్ క్రిస్టియన్స్, చాలామందిని నేను కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు భార్యలు, మా ఆయన చాలా డ్రంకర్డ్ అయిపోయాడు పాస్టర్ గారు రండి అంటారు. చాలామంది చాలా మంచి క్రైస్తవులు రెగ్యులర్గా వచ్చేవారు, వారు ఇప్పుడు తాగుడుకు బానిసలే భయంకర పరిస్థితిలో ఉన్నారు. కొంతమందిని మేము దర్శించి వారి కొరకు ప్రార్థన చేసేకి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా నాకు ఇది అలవాటు చేసుకోవాలని ఇష్టం లేదయ్యా, మంచిగున్నా హాయిగున్నా బాగుండేవాడిని, ఇప్పుడు బానిసనైపోయా. బానిస ఎట్లా స్టార్ట్ అవుతుందో తెలుసా? బాగా గమనించండి. ఇక్కడ ఉంది, ప్రేరేపించను. అన్యుడు విశ్వాసిని ప్రేరేపిస్తాడు. నిన్నెవరు ప్రేరేపించాలా? దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించాలా? దేవుని ఆత్మ నీకు ఉత్తేజాన్ని ఇవ్వాలా? దేవుని ఆత్మ, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుని ఆత్మ ఏమైంది అండి? ఇక్కడ ఒక అన్యుడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడిని ప్రేరేపిస్తే ఆయనలో ఉన్న దేవుడు ఎక్కడ పోయాడండి? జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే యెహోషాపాతు దేవుడు కోరుకొని షోమ్రోను పట్టణానికి వెళ్ళటానికి, అక్కడ బయలుదేవత విగ్రహాలు ఉన్నాయి. దేవుని దేశమైన యెరూషలేమును వదిలి ఆయన ఎప్పుడైతే షోమ్రోనుకు వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడో, దేవుడు ఆయనతో పాటు వెళ్ళలేదండి. నిర్గమకాండ 33లో మోషే అంటాడు, నీవు మాతో రాని ఎడల మేము ఒక్క అడుగు కూడా ముందుకేయం. అదండి విశ్వాసి జీవితంలో దేవుడు కోరుకునేది అది. షోమ్రోనుకు వెళ్ళినప్పుడు దేవుడు అతనితో లేడు, సాతానును పట్టేసిందండి. వియ్యంకుడైన ఆహాబును పట్టుకున్నాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఏమంటాడో చూడండి. 3వ వచనం, ఇశ్రాయేలు రాజైన ఆహాబు యూదారాజైన యెహోషాపాతు, నీవు నాతో కూడా రామోద్గిలాదునకు వచ్చేదవా అని అడుగగా, యెహోషాపాతు ఏంటంటారమ్మా, నేను నీవాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేద్దామని చెప్పాను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఎన్నిసార్లు అన్యులతో మేము మాట్లాడలేదండి? అన్యులతో మనం కలిసిపోలేదండి? దేవుని ద్వేషించి వారితో ఈయన ముందుకు దాన్నాడు, అయ్యా నేను నీవాడనయ్యా అని దేవునితో అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు అని? భయంకరమైన విగ్రహారాధకున ఆహాబుతో, ఆహాబు లాంటి దుష్టుడు లేని బైబిల్లో ఉందండి. అలాంటి వానితో అంటాడు, నేను నీవాడను, నా జనులు, పాపం వాళ్ళను కూడా సాతానికి అప్పగించేశాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకరించి, జాగ్రత్తగా వినాలి. ఆయన దగ్గర ఎవరున్నారండి? ఇశ్రాయేలు రాజు దగ్గర యెజబెలు, తన భార్య అయిన యెజబెలు పెట్టుకున్న 400 మంది బయలుదేవతలు ఉన్నారు. వాళ్ళను చూడండి, మనము మా రామోద్గిలాదు మీదికి యుద్ధమునకు పోదునా మానుదునా అని వారిని అడిగను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దానిని అప్పగించునని చెప్పిన. జాగ్రత్తగా వినాలి. వాళ్ళు ఏమన్నారు? యెహోవా దేవుడు అనలే, దేవుడు వారిని రాజునకు అప్పగించును. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అయితే యెహోషాపాతు, జాగ్రత్తగా వినాలి, మనము అడిగి విచారణ చేటుకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చటం లేడా అని అడిగాను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈవెన్ వెన్ యు ఆర్ ఇన్ ఏ రాంగ్ ప్లేస్ విత్ అ రాంగ్ పీపుల్, నీవు దేవునితో సంబంధం ఉన్న నీ ఆత్మ, అంతరాత్మ, దేవుని నీవు రక్షకుడిగా చేసుకున్నప్పుడు దేవుడు నీకు ఒక ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మ, అంతరాత్మ నిన్ను కాషన్ చేస్తుంది. అంతరాత్మ నీతో మాట్లాడుతుంది. నీవున్న స్థలము, నీవు చేస్తున్న పని సరిగా కాదని నీకు చెప్పుతుంది. క్రైస్తవుడు ఏమంటాడో తెలుసా? దానిని గద్దించడు మనస్సాక్షి అంటాం.
ఈ గద్దించడు మనస్సాక్షిని విశ్వాసి ఎప్పుడైతే అణిగితెత్తికి తన యొక్క స్నేహితుల కొరకు, వారి మంచి కొరకు, తన యొక్క అధిక ఘనత కొరకు ఈ యొక్క లోపల చెప్తున్న అంతరాత్మను అణిచివేస్తాడో, బాగా గమనించండి, బైబిల్ ఉంటుంది దాన్ని గద్దించడు మనస్సాక్షిని మనము తొక్కి పెడుతున్నామంట. దానిని పత్రికల్లో పౌలు అంటాడు వాత వేయబడిన మనస్సాక్షి. ఏం చేస్తామంట? గద్దిస్తుంటే దానికి వాత పెడతామంట. పిల్లలు చాలా తప్పు చేస్తే పూర్వకాలంలో అమ్మలు వాత పెట్టేవాళ్ళు. మన అంతరాత్మకు మనమే వాత పెట్టుకుంటాం. ఎందుకు? నీకున్న ఫ్రెండ్స్ నీకు ముఖ్యం, నీకున్న ఘనత ముఖ్యం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు వచ్చి చెప్తే యెహోషాపాతు అంటాడంట, వీరు కాదయ్యా యెహోవా, చూడండి ఏమంటాడు, యెహోవా వలన 6వ వచనం, వీరు తప్ప యెహోవా ప్రవక్తలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడుగగా, ఇశ్రాయేలు రాజు యెహోవా యొద్ద విచారణ చేటుకు ఇమ్లా కుమారుడైన మీకాయాను ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడే ప్రవచించున్నాడు. జాగ్రత్తగా వినాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యెహోషాపాతుకు దేవుడంటే భయభక్తులు కలిగిన వాడే. దుర్మార్గుడైన ఆహాబుతో, బాగా గమనించండి, దుర్మార్గుడైన ఆహాబుతో వియ్యముందటానికి యెహోవా యొద్ద విచారణ చేయలే. ఎందుకంటారు? మొదటి అధ్యాయం 1వ వచనం, తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగినందున. ఇంకా దేవుడు ఎందుకండి? When the children are settled, we don't need God. When everything we have, we don't need God. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ యొక్క దేవుడు ఎలా మనిషిని పడగొట్టడానికి చూస్తాడో గమనించాలి. దేవుడు ఎలా మానవునికి దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు పడిపోతుంటే ఎలా తిరిగి తన మార్గంలో పెట్టుకోవాలో ఈ అధ్యాయంలో మనకుంది. మీకాయా దగ్గరికి ఆహాబు రాజు పంపుతాడు. చూడండి ఒక్కసారి, నేను బైబిల్ చదువుతా. యెహోవా విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మీకాయా అని ఒకడు ఉన్నాడు. అయితే అతడు నన్ను గురించి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించున్నాడు గనుక నేను వాని యందు పగ కలిగి ఉన్నాను. అంతే కదండి. ఉన్నది ఉన్నట్టు చెప్తే సంఘంలో వారికి అందరికీ కోపం అండి. ఉన్నది ఉన్నట్టు చెప్తే, నిన్న ఆదివారం నేను చెప్పా, చాలామంది దశంభాగాలు ఇవ్వడం మానేశారని. ఎంతమంది కోపం వచ్చి ఉంటుందో ఆలోచించండి. మీ మేలు కోసమే కదా మేము చెప్పేది, దేవుని వాక్యంలో వచ్చే కదా చెప్పేది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అతడు ఆయనను గురించి కీడు చేసిన వారికి మేలు చేస్తున్నారని ఎలా చెప్పాలండి? బయలుదేవ ప్రవక్తలందరూ ఆయన కావలసినట్టు ప్రవచిస్తున్నారు, దేవుని ప్రవచనం కాదు అది. క్రీస్తునందు ప్రేమ. కాబట్టి చూడండి, రాజు యెహోషాపాతు అంటాడంట, 7వ వచనం చివరి మాట, రాజు అలాగా అనవద్దు. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారంలో ఉన్న ఒకరిని పిలిపించి ఇమ్లా కుమారుడైన మీకాయను శీఘ్రముగా రప్పించమని ఆజ్ఞ ఇచ్చెను. ఇశ్రాయేలు రాజును యూదా రాజును యెహోషాపాతు షోమ్రోను ఊరు కవినే బయలునందు తమ తమ వస్త్రములు ధరించుకొని తమ తమ సింహాసనం మీద కూర్చుని ఉండగా ప్రవక్తలందరూ వారి ముందర ప్రవచించుచుండిరి. అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి సిరియనులో నిర్మూలమగు వరకు వీటితో వారిని నీవు పొడిచెదమని చెప్పదను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మీకాయాను గురించి ఇక్కడ ఏమంటున్నాడు గమనించండి. ఆహాబునకు సత్యమక్కరలేదు, తనకిష్టమైనదే ప్రజలు చెప్పాలి. సంఘములో ఎప్పుడు ప్రజలు దేవుని వాక్యము కాకుండా వారు కోరుకున్నది వారు భుజించటానికి ఇష్టపడితే వారు బాగుపడరు. ఆహాబునకు సత్యం అక్కర్లేదండి. తనకు కావలసింది, తను కోరుకున్నది ప్రజలు ప్రవచించాలి. నిజమైన భక్తుడు వాక్యములో ఉన్న సత్యాన్ని చెప్పాలి. లేని వాటిని ప్రకటించేవాడు అబద్ధపు ప్రవక్త అవుతాడు. ఇక్కడ ఉన్న వారందరూ ఇక్కడ చూడండి, ఇక్కడ సిద్కియా అనేవాడు దేవుని చేత ఏర్పరచబడిన ప్రవక్త. ఆయన అంటాడు కొమ్ములు చేసుకున్నాడట, అంటే ప్రాక్టికల్గా చూపిస్తున్నాడండి. నువ్వు ఇట్లా పొడుస్తావయ్యా అందరినీ. అబద్ధ ప్రవక్తలు క్రీస్తు ఎందుకండి? ఈ సిద్కియా దేవుని చేత వాడబడిన ప్రవక్త. ఆయన కూడా తప్పు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడండి? చూడండి, ప్రవక్తలందరూ 11వ వచనం ప్రకారముగానే ప్రవచించుచు యెహోవా రామోత్కి రాజు చేత అప్పగించును, దాని మీదికి పోయి జయముందుము అని చెప్పిరి. మీకాయను పిలుచుటకు పోయిన దూత అతని కనుగొని రాజు పంపించాడండి. ఏమంటాడు? ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా మేలునే పలుకుచున్నారు, దయచేసి నీ మాటను వారి మాటను అనుకూలపరిచి మేలునే ప్రవచించుము. మీకు గుర్తొస్తున్నాడా? ఒక ప్రవక్తున్నాడు,
దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇశ్రాయేలు వస్తుంటే బాలాకు రాజు పిలుస్తాడు బిలాము అనే ప్రవక్తను. గాడిద మీద వస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రవక్త. నీవు వారిని శపిస్తే నీకు డబ్బులు ఇస్తానయ్యా ఇశ్రాయేలు వారిని అని అంటాడు. బిలాము డబ్బు కోసం ఆశపడి వచ్చి ఇశ్రాయేలును శపించడానికి వస్తాడు. ఆయన నోటిలో దేవుని మాట పెడతాడు. బాలాకు రాజు చూస్తూ ఉంటే ఇశ్రాయేలును ఆయన దీవిస్తుంటాడు. బాలాకు కోపం వస్తుంది. నేను నీకు డబ్బు ఇచ్చింది వాడిని శపించేకయ్యా. అప్పుడు బిలాం ఏమంటాడో తెలుసా? దేవుడు సెలవియ్యలేదే, నేనెలా మాట్లాడతానయ్యా? వారిని శపించమని దేవుడు సెలవియ్యలేదే, నేనెలా మాట్లాడతానయ్యా? రాజునకు కోపం వచ్చి ఒక 7 ఎద్దులను తెచ్చి బలి చేయమంటాడు బాలాకు. ఒకవేళ దేవుడు నా ప్రార్థన విని వారిని శపించమంటాడేమో అని. బాగా ఆయన కొండ మీదకి వెళ్ళి బలులు అర్పించిన తర్వాత గాడిద మీదకి వేరే స్థలానికి వెళ్ళి ఇశ్రాయేలును శపించడానికి వెళ్తుంటే ఒక గోడ దగ్గర గాడిద కింద పడుతుంది. తెలుసు కదా, ఆయన కాళ్ళను దేవుడు ఒక గోడకు ఒత్తుతాడట. గాడిదను బెత్తం తీసుకొని బాగా కొడతాడట. వాక్యం అంటుంది గాడిదతో దేవుడు మాట్లాడాడట. గాడిద మాట్లాడిందంట. చాలాసార్లు దేవుని సేవకులు దేవుని మాటలను మర్చిపోతే గాడిదలు మాట్లాడతాయండి. మన జీవితాల్లో గమనించాలి. ఇక్కడ అందరూ వచ్చి రాజు కోరుకున్నట్టు చెప్తుంటే ఈయన మీకాయ అంటాడు, క్రీస్తునందు మీకాయ అంటాడు. చూడండి, మీకాయ యెహోవా జీవముతోడు, నా దేవుడు సెలవిచ్చినదే దానినే ప్రవచింతును. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, తన జీవితంలో నిజమైన ప్రవక్త దేవుని యొక్క బిడ్డలు చేయవలసిన పని ఇదే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రాణం పోయినా దేవుడు మాటకు మనము తప్పకుండా దేవుని వాక్యానికి మన జీవితాలను సమర్పించుకోవాలి. మీకాయ అంటాడు, వస్తాడు. వచ్చిన తర్వాత రాజు అంటాడు, మీకాయ యుద్ధమునకు రామోత్గిలాదుకు పోదుమా మానుదుమా అని అడగగా అతడు పోయి జయించుడే, వారు మీ చేతికి అప్పగింపుడుదరు అనను. అప్పుడు రాజు, చూడండి జాగ్రత్తగా వినండి, మంచి మాట చెప్పాడు కదండి. దేవుని సేవకుడు వచ్చి దేవుడు తనతో చెప్పమన్న మాట చెప్పినాడు అండి. యెహోవా నామమును బట్టి అబద్ధము కాక సత్యమే పలుకుమని నేను ఎన్ని మార్లు నీ చేత ఒట్టు పెట్టించుకున్నాను. అందరూ గెలుస్తామన్నారు. చూడండి, అందరూ గెలుస్తామన్నారు. ఈ సిద్కియా వచ్చి దేవుని సేవకుడైన మీకాయా వచ్చి అవునయ్యా నువ్వు వెళ్తే గెలుస్తావంటే రాజునకు ఎందుకట? అప్పటిదాకా ఆయన సత్యమే పలుకుతున్నాడు, ఇప్పుడు అబద్ధం చెప్తున్నాడు అనుకున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అప్పుడు రాజు యెహోవా నామమును బట్టి అబద్ధం కాక సత్యమే పలుకుని నేను ఎన్ని మార్లు నీ చేత ఒట్టు పెట్టించుకుని అతనితో అనగా, అతడు కాపరు లేని గొర్రెల వలనే ఇశ్రాయేలు వారందరూ పర్వతం మీద చెదిరిపోట చూచితిని, వీరికి యజమానుడు లేడనియు వీరిలో ప్రతివాడు తన ఇంటికి సమాధానంగా పోరని యెహోవా సెలవిచ్చున్నాడను. ఇశ్రాయేలు రాజులు ఇది విని యెహోషాపాతుతో ఇట్లను, ఇతడు కీడునే గాని నా విషయమే మేలును ప్రవచించాడని నేను నీతో చెప్పలేదా అని అడగగా, జాగ్రత్తగా వినాలండి, ఒక 5 నిమిషాలు ఎక్కువైనా ఈరోజు మీరు ఉండాలి. చూడండి, మీకాయా యెహోవా మాట వినుడి. దేవుని బిడ్డలు తప్పిపోయినప్పుడు మనం జాగ్రత్తగా వినాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని బిడ్డలు తప్పిపోయినప్పుడు పరలోకంలో ఏం జరుగుతుంది? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి యెహోవా 18వ వచనం, యెహోవా మాట వినుడి. యెహోవా తన సింహాసనం మీద ఆసీనుడై ఉండుటయు పరమండల సైన్యమంతయు ఆయన కుడి పక్కను ఎడమ పక్కను నిలబడటం నేను చూచితిని. ఇశ్రాయేలు రాజైన ఆహాబు రామోత్గిలాదుకు పోయి పడిపోవున్నట్లు ఎవడు అతనిని ప్రేరేపించునో? యెహోవా మాట్లాడాలండి. యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధములో ఆహాబు చావాలి. ఎందుకు? ఏలియా వచ్చి ఆహాబుతో చెప్తాడు, ఎక్కడ నీవు నాబోతును చంపావో, ఎక్కడ నాబోతును రాళ్లతో కొట్టి చంపావో ఆ రక్తాన్ని, నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకాయి, అదే నది దగ్గర నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి. దేవుడు అంటాడు, సమయం వచ్చింది ఇప్పుడు. ఆహాబు చేసిన పనికి చాలామంది అంటారు కదా, దేవుడు ఎందుకు చెడ్డ వాళ్లకు దేవుడు ఎందుకు ఆశీర్వాదం ఇస్తాడు? దేవుని వదిలిపోయిన వాళ్ళు ఎందుకు ప్రాస్పరస్ అవుతున్నారు? మనం గమనించాలి. కీర్తనల గ్రంథంలో ఉంది, వారు జారుడు బండ మీద ఉన్నారట. వారు జారుతున్నారు, వారికి తెలియదు. చాలామంది జారుతారు కదండి, పెద్ద జారుడు బండ ఉంది కదా, జారుడు బండ నుంచి పైనుంచి వచ్చినప్పుడు చాలా ఆహ్లాదంగా ఉంటుందండి, కింద పడినప్పుడు తెలుస్తుంది.
వారు జారుడు బండ మీద ఉన్నారు. ఎక్కడ పడతారండి? డైరెక్ట్గా నరకాలను పడతారు. మనకు జారుడు బండలు లేవండి, మనకు ముళ్ళ కంచెలే ఉన్నాయి. మన ముళ్ళ కంచెలను జాగ్రత్తగా తీసి సరైన మార్గంలో నడవాలి మనం. దేవుడు వారికి జారుబండలు పెట్టాడు, మనకు ముళ్ళ కంచెలు పెట్టాడు. మన ముళ్ళ కంచె, ఒక్కొక్క ముళ్ళ కంచెలు తీసుకొని మనకు దేవుని మార్గంలో నడుస్తేట మనం తిన్ననైన మార్గం. అందుకే అంటాడు, మా నాశనమునకు పోరుగు మార్గం వెడల్పును, అందులో ప్రవేశించువారు అనేకులు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించాలి. జారుడు మంది ఉండడానికి చాలామందికి సంతోషం అండి, ఆశ. ఆహాబును చూసి ఆహాబులాగా కావాలనుకోండి వియ్యముందాడు, తన కుమారుడు ఆయన కుమార్తెకి ఇచ్చాడు. దేవుడు అంటాడు, ఈరోజు చంపాలి, ఈరోజు నేను చంపాలి. చూడండి ఏమంటారు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ. ఇశ్రాయేలు రాజైన ఆహాబు 18వ వచనం, రామోత్ గిలాదుకు పోయి పడిపోన్నట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించిన యెహోవా అన్నాడుగా, ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరమిచ్చింది. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలవబడి, జాగ్రత్తగా వినాలి, నేను అతనిని ప్రేరేపించదని చెప్పగా యెహోవా దేని చేతనని అతనిని అడిగాను. అందుకు ఆ ఆత్మ, నేను బయలుదేరి అతని ప్రవక్తలందరినీ నోట అబద్ధములాడు ఆత్మగా ఉందునని చెప్పాను. అబద్ధములాడే ఆత్మ ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. నీ జీవితంలో నీవు పడిపోతుండగా నీ దగ్గరికి వచ్చి ఇంకనూ పాతాళంలో పడియేయాలని అబద్ధపు ఆత్మ వచ్చి నిన్ను ప్రేరేపిస్తుంది. నువ్వు అది గమనించాలి. నేను జీవితము సఖ్యంగా సవ్యంగా ఉందని అనుకుంటున్నావు, దేవుడు ప్లాన్ చేశాడు. ఆయన అంటాడు, అబద్ధపు ఆత్మ దేవుని దగ్గరకు వచ్చి అంటుంది, ఆయన ఎవరిని చూసి నమ్ముతాడో ఆ ప్రవక్తల నోట నేను అబద్ధపు ఆత్మగా ఉంటానయ్యా, నువ్వు జయించు అంటానయ్యా. వీ డోంట్ నో ఎవరు మనలను పాతాళానికి దిగజార్చడానికి మనలను ప్రేరేపిస్తున్నారో మనకు జాగ్రత్త అండి. ఎలాగనుక్కోవాలండి? ఎలాగనుక్కోవాలి ఈ ఆత్మను? ఎలాగనుక్కోవాలి ఈ అబద్ధపు ఆత్మను? పరిశుద్ధాత్మను అబద్ధపు ఆత్మను నువ్వు ఎలాగనుక్కోవాలి? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు ఒక మాట అంటాడు, మేము గోధుమలు నాటమయ్యా, అర్ధరాత్రి వచ్చి సాతాను గురుకులు నాటిందయ్యా, రెండు కలిసి పెరుగుతున్నాయి. దేవుడు అన్నాడు, పెరగని కోతకాలం వస్తుంది, కోతకాలం కాల్చి తూర్పు ఆరబడితే గోధుమలు ఇక్కడ పడతాయి, పొట్టు గురుగులు ఎగిరిపోతాయి. అక్కడ ఒక మాట ఉంది, గోధుమలను కొట్లలో కూర్చి పొట్టును కాల్చివేతును. సంఘంలోనే ఉంటారు, గోధుమలాగానే ఎదుగుతారు, గోధుమల కన్నా ఎక్కువ ఎదుగుతారు. మీరు చూడండి, మీకు బాగా తెలుసు, మనము రైస్ వేస్తే దాని పక్కన కొన్ని గడ్డి మొక్కలు వస్తాయి. రైస్ దానికన్నా ఫాస్ట్గా పెరుగుతాయి కదా, రైస్ కన్నా ఫాస్ట్గా పెరుగుతాయండి. మన జీవితాల్లో గమనించాలి. వారిని చూసి వాళ్ళ మాదిరి ఉండాలని మనం అనుకోకూడదండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అబద్ధపు ఆత్మను పెట్టి ప్రేరేపించాడు, యుద్ధానికి పోయాడు రాజు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒకటి చూడండి, ఆహాబు రాజునకున్న కన్నింగ్నెస్ చూడండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎప్పుడైతే మీకాయ చెప్తే కొమ్ములు చేసుకొని దేవుని సేవకుడైన వాడు కొమ్ములు చేసుకొని వచ్చాడు, నువ్వు పొడిచి చంపుతావన్నాడు. దేవుడు నాకు చెప్పాడయ్యా పొడి చంపుతాడు. దేవుడు మాట్లాడలే ఆయనతో. ఏమంటాడు అప్పుడు 23వ వచనం, అప్పుడు కెనయానా కుమారుడైన సిద్కియా దగ్గరకు వచ్చి మీకాయను చెంప మీద కొట్టి, నీతో మాట్లాడు యెహోవా ఆత్మ నా యుద్ధ నుండి ఏ మార్గమున పోయాను, నాతో కూడా మాట్లాడినాడు దేవుడు, నీతో ఇట్లా చెప్పినాడా, నాకు అట్లా చెప్పినాడే. అంటే రాజుకు బాగా కావాలి, మన మాటలు రాజులకు ఇంపుగా ఉండాలి, మనం మాట్లాడే మాటలు సంఘంలో కూర్చున్న వారికి ఇంపుగా ఉండాలండి. వారు కోరినది వారు భుజించడానికి వారు కోరుకున్నది, వారు అనుకున్నది బాగా గమనించండి. బిల్లీ గ్రాహం గారు తన బుక్లో అంటాడు, చర్చ్ షుడ్ నాట్ బి ఎ హోటల్ వేర్ యూ కెన్ ఆర్డర్ వాట్ ఎవర్ యూ వాంట్. చర్చ్ ఈజ్ నాట్ ఎ హోటల్ వేర్ యూ కెన్ ఆర్డర్ వాట్ ఎవర్ యూ వాంట్. గాడ్స్ ప్రిపేర్ ద మెనూ అండ్ యూ హ్యావ్ టు ఈట్ ఇట్ అంట. ఎంత మంచిగా ఉంది కదా. హోటల్లో కూర్చొని మెనీ, చర్చిలో కూడా చాలామంది మెనూలు అడుగుతున్నారండి. ఆలోచించండి, ఇట్స్ నాట్ ఎ హోటల్, ఇట్స్ ఎ గాడ్స్ హోమ్. ఇక్కడ ఆయన ఏది వండితే అదే తినడానికి మనం రావాలి. అది మన జీవితాలకు చేదుగా ఉండొచ్చు. హెచ్కేల్ బుక్కును తినేటప్పుడు చాలా బాగుండిందట, తిన్న తర్వాత చాలా చేదైందట. ఎందుకు? లోపల కఠినమైన ఆత్మ ఉంది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా,
దాగుకొనుటకై నీవు లోపలి గదిలోనికి వెళ్ళు దినమున దాన్ని తెలుసుకుందామని చెప్పాను. ముందు అంటే దినవృత్తాంతముల తర్వాత చూస్తాం. ఈ మికాయాను చంపడానికి వస్తే ఇంటిలోనికి దాక్కుండడానికి పోతాడు. దేవుని మాటలు ఎలా నెరవేరుతాయో చూడండి. మికాయ మీద చెంప మీద కొట్టాడట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అప్పుడు ఇశ్రాయేలు రాజు పట్టణపు అధిపతి అయిన ఆమోను నొద్దకును రాజకుమారుడైన యోవాషు నొద్దకును మీరు మికాయ తీసుకొని పోయి వారితో, రాజు మీకు ఇచ్చిన సెలవు ఇదియే అనుడి. నేను సురక్షితముగా తిరిగి వచ్చే వరకు, బాగా గమనించండి, వీనిని చెరసాలలో పెట్టి కష్టమైన అండము నీళ్లు ఇయ్యుడి. ఎవరితో అనండి? దేవుని మాటలు ఆయనే పిలిపించుకున్నాడు. ఆయన పిలుస్తూనే వచ్చినాడా? ఆహాబు రాజు పిలుస్తూనే వచ్చినాడా మికాయ? సేవకుని పంపించి ఇంటి నుంచి తెప్పించాడు. దేవుడు చెప్పిన మాట చెప్తే కోపం వచ్చింది. ఇంటి నుంచి గౌరవంతో తీసుకొని వచ్చిన దేవుని సేవకుని దేవుని మాట చెప్తే ఆయన అంటాడు, ఏమంటాడు? వాళ్ళ కొడుకు యెషయా, ఆయన కొడుకే, ఏమంటాడు? వీనిని చెరసాలలో పెట్టి వీనికి కష్టమైన అన్నం అంటే ఒక రొట్టె ముక్క పడేయండి, ఒక గ్లాస్ నీళ్ళండి రోజుకో. ఎంత ధైర్యంగా అంటాడు చూడండి దేవుని సేవకుడు. ఏమంటాడు? అప్పుడు మికాయా ఇట్లనెను, నీవు సురక్షితముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా ద్వారా పనకనే లేదని చెప్పి సమస్త జనులారా ఆలకించుడి అనెను. దేర్ షుడ్ బి ఎ టైమ్ ఇన్ అవర్ లైఫ్. దేర్ షుడ్ బి ఎ టైమ్ ఇన్ అవర్ లైఫ్ వేర్ వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ద ట్రూత్. జీవితంలో సత్యం కొరకు నిలబడడం మనం నేర్చుకోవాలి. సత్యానికి నిలబడటానికి మనము ధైర్యము చేయాలి. మికాయాను జైల్లో పెట్టమంటున్నారు. రాజు అంటాడు, వచ్చిన తర్వాత నీ కథ పడతానంటున్నాడు. మికాయ అంటాడు, నువ్వు వస్తే కదా. ఎంత ధైర్యం అండి! దేవుని సేవలకి ఈ ధైర్యం కావాలి, దేవుని ప్రజలకి ధైర్యం కావాలి. దేవుడు అలాంటి వారి కొరకు కోరుకుంటాడండి. మన జీవితాల్లో భయపడిపోతాం. దేవుని మాటలు నేను మాట్లాడితే కష్టంగా ఉంటాయేమో అనుకుంటాం. జాగ్రత్తగా గమనించండి. మన జీవితాలలో చూడండి, అంతటా నీవు సురక్షితంగా తిరిగి వచ్చిన యెహోవా నా ద్వారానే పలకలేదని చెప్పి సమస్త జనులారా ఆలకించుడే. మీ రాజు రాడయ్యా, వాపసు రాడయ్యా అని చెప్తున్నాడండి. అంతటా ఇశ్రాయేలు రాజు చూడండి, ఇశ్రాయేలు రాజు యూదా రాజు అయిన యెహోషాపాతు రామోత్గిలాదికి పోయిరి. ఇశ్రాయేలు రాజు అంటే ఆహాబు, నేను మారువేషం వేసుకొని యుద్ధమునకు పోదును, నీవు నీ వస్త్రంలో ధరించుకోమని యెహోవా చెప్పి తాను మారువేషము వేసుకొనెను. తర్వాత వారు యుద్ధమునకు పోయి, ఇద్దరు యుద్ధానికి పోవాలా. యుద్ధానికి పోదామని ఎవడు ప్రేరేపించింది? ఆహాబు. యుద్ధ స్థలానికి వెళ్ళిన తర్వాత బాగా గమనించండి, మామూలుగా యుద్ధాలు చేసేటప్పుడు రాజు వస్త్రాలు ధరించి వస్తాడు. ఆ రాజును చంపివేస్తే, ఏ రాజు అయితే యుద్ధానికి వస్తాడో ఆ రాజును అటాక్ చేస్తారు. ఆ రాజును గెలిపించడమే, ఆ రాజు చావకుండా ఉండడమే ఈ యొక్క సైన్యం యొక్క పని. ఆహాబు అంటాడు యెహోషాపాతు, యూదారాజు, ఏ బియ్యంకుడు, తన కుమార్తెను చేసుకున్నవాడు, ఏమంటాడు? నువ్వైతే రాజవస్త్రాలు వేసుకో, నేనైతే మారు వేసుకున్నాడు. ఏం ఉద్దేశం ఏంటి చెప్పండి? శత్రువులు వీని వెంటబడి చంపాలంతే. ఆలోచిస్తున్నారా? విశ్వాసులకు అవిశ్వాసులతో పాలెక్కడిది? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, గమనించండి, వాక్యం చూద్దాం. యెహోషాపాతు చెప్పిరి, సిరియా రాజు మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధము చేయుడి, అధికులతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో కూడా ఉన్న రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. కాగా యెహోషాపాతు యెహోషాపాతు మాత్రమే యుద్ధం యొక్క రాజు యొక్క వస్త్రాలు వేసుకున్నాడండి. యెహోషాపాతు కనబడటంతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయటకు అతనిని చుట్టుకొనిరే. ఎందుకు వచ్చిందండి? బాగా గమనించండి. వెన్ యు ఆర్ విత్ అన్గాడ్లీ పీపుల్, మనము దేవుని ఎరుగని వారితో సంబంధము పెట్టుకుంటే, దేవునికి ఎరుగని వారితో, నేను అంటున్నావు, ఈ మన లోకంలో జీవించేటప్పుడు మనకు అన్యులు ఎక్కువ ఉంటారు. వారితో మనము తప్పకుండా కలిసిమెలిసి జీవించాలి. కానీ వారి నడత మన నడక వ్యత్యాసంగా ఉండాలి. అందుకే ఆ యెహోషాపాతును గురించి మాట్లాడేటప్పుడు ఆయన దావీదు యొక్క నడతలో నడిచాడట. అందుకే పాపుల మార్గం దుష్టుల ఆలోచన చొప్పున నడువక. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వాక్యం గమనించండి. ఎందుకు వచ్చిందండి ఈ రాజుకి దరిద్రం? యెహోషాపాతుకు మన జీవితాల్లో మనం చేసుకున్నదంతా
మన దేవుడు మన మాట వినడు, మన ప్రార్థన వినడు, మనల్ని పడేసినట్ట, మనకేం మన జీవితాల్లో కోరుకున్నది ఏంటి జరగనప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇక్కడ యెహోషాపాతు ఇప్పుడు ఇరుక్కున్నాడండి. నా వియ్యంకుడు కదా, నా ఇంత మంచి బిర్యానీ చేసి పెట్టాడు కదా, ఇంత అధికారము నాకు, ఇంత గౌరవం ఇచ్చాడు కదా, ఆయనలో కపటం ఉంటుందా, ఆయనలో అక్రమం ఉంటుందా, అన్యాయం ఉంటుందా? ఉంటుంది. గమనించండి, నీ మంచి దోస్తే కావచ్చు గాక ఉంటుంది. తనేమో నార్మల్ డ్రెస్, సైనికుల డ్రెస్ వేసుకున్నాడు, యెహోషాపాతుకేమో రాజు డ్రెస్లో పట్టించాడు. వీరు తిరుగుతుంటే యెహోషాపాతు కనబడుతూనే రథాధిపతులు ఇతడు ఇశ్రాయేలు రాజు అనుకుని యుద్ధం చేయడానికి అతను చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. నేను స్టార్టింగ్లో చెప్పిన 3 విషయాలు ఆశాతో దేవుడు చెప్పాడు. మీరు నా పక్షము వారైతే నేను నీ పక్షము వారు. చూడండి ఒక్కసారి నాతో పాటు వాక్యం చూద్దాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాలలో ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఎప్పుడైతే దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటామో, దేవుడు అంటాడు, మీరు నా పక్షము వారైతే నేను నీ పక్షము వారై ఉంటా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, దేవుడు మనకు పక్షమున ఉంటే దేవుడు మన జీవితాలలో ఆయన చేసేవి తప్పకుండా. చూడండి 14వ అధ్యాయం 11వ వచనం. ఆసా తన దేవుడైనకు యెహోవాకు మొర్రపెట్టి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన జీవితాలను ఆశీర్వదించాలని కోరుకుంటాడు. దేవుడు ఎప్పుడు మన జీవితాలను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ మనమే దేవుని విసర్జించి దేవుని ప్రార్థించాం. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితుల్లో ఈయన చేసిన పని ఏంటో చూడండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యెహోషాపాతు మొర్ర పెట్టినందు. ఎవరికి మొర్ర పెట్టింటాడండి? అప్పుడు దాకా ఏమైందండి జీవితంలో? అదే చాలాసార్లు మనము బతుకునైనా బతికిచ్చినాడు ఆ దేవుడు. ఈ త్రుట్టిలో తప్పించాడు పాస్టర్ గారు. నా పక్కన వాళ్ళందరూ చచ్చిపోయారు పాస్టర్ గారు. ఒక్క నిమిషంలో చచ్చిపోవాల్సిన పాస్టర్ గారు. ఎంతమంది సాక్ష్యాలు చెప్తారండి? నా పక్కన ఉన్నాడు చచ్చిపోయాడు పాస్టర్ గారు. యెహోషాపాతు మొర్ర పెట్టినందున వాక్యం ఉంటుందండి, ఆహాబు ఆయనను రక్షించలేదండి. కాగా అతడు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయడానికి అతన్ని చుట్టుకొట్టు. కానీ యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయం చేశాను. దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోవున్నట్లు చేశాను. బాగా గమనించండి, జీవితంలో దేవుని బిడ్డలకు ఇంకొక అవకాశం దేవుడు ఇస్తాడు. ఎట్లా అండి? మరణం నుండి, అంటే కాలిపోయే పరిస్థితి నుండి బయటికి లాగుతాడు దేవుడు. ఆయన మొర పెడితే దేవుడు అతనికి సాయం చేసి, ఎలా చేశాడంట? వారు అతని నుండి దూరం ఉన్నట్టు దేవుడు చేశాడు. క్రీస్తునందు ప్రియ, ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాటని తెలుసుకొని అతని తరుముట మాని తిరిగిపోయారు. బతికిపోయాడండి. క్రీస్తునందు ప్రియమైన చూడండి, రాజు కన్నింగా యెహోషాపాతు చచ్చిపోయినా పర్వాలేదు, నేను బతుకుతే చాలనుకొని ఆయననేమో రాజవస్త్రాలతో తెప్పించాడు, ఈయనేమో సైనికుని డ్రెస్ వేసుకొని తప్పించుకుందాం అనుకున్నాడు. 33వ వచనం. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుపట్టి ఇశ్రాయేలు రాజు కవచపు బందల సందున కొట్టగా అతడు నాయకు గాయము తగిలేను. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యమును మనం గురించి ఆలోచించాలి. ఎప్పుడైతే దేవుడు, చూడండి వాక్యం అంటుంది, గురి పెట్టకుండా వేసిన బాణం సరిగ్గా ఆహాబుకే తగులుతుందండి. యెహోషాపాతుకు తగలదు. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యుద్ధకు రాదు. నేను అనుకుంటాను ఇదే మాట చెప్పుకున్నాడేమో యెహోషాపాతు. గురి పెట్టకుండా వేసిన బాణం సరిగ్గా ఆహాబులకే తగిలింది. ఇది అనుకోకుండా జరిగినది కాదు. గమనించాలి, ఇది అనుకోకుండా జరిగింది కాదు. పరిస్థితులన్నిటిపైన దేవుడే సర్వాధికారి. ఆనాడు దావీదు చేతిలో ఉన్న రాయి ఎక్కడైతే గొల్యాతునకు కవరింగ్ లేదో అక్కడే తగిలిందండి. అంతా పెట్టుకున్నాడు, ఇక్కడ దాకా పెట్టుకొని ఇక్కడ ఇట్లా చెవులు కప్పుకున్నాడంట. ఇక్కడ దాకా పెట్టుకొని ఒక భక్తుడు అంటాడు, ఇక్కడ దాకా పెట్టుకొని ఆయన ఎవరండి, గొల్యాతు కిరీటం పెట్టుకున్నాడట. కిరీటం పెట్టుకొని ఇక్కడ తలకు పెట్టుకొని ఇక్కడ నుంచి చెవులు కవర్ చేసుకున్నాడట. ఇది వదిలి ఈయన వడిసలతో కొట్టిన రాయి ఇక్కడ వెళ్ళిందట. మొత్తం కవర్ చేసుకున్నాడు. జీవితంలో గమనించాలి, అనుకోకుండా జరిగిన కార్యం కాదండి.
పరిస్థితులన్నిటిపైన దేవుడే సర్వాధికారి. దేన్నైనా ఆయన అదుపు చేయగలడు. బాణమునైనా, దావీదు వడిసెట్లోని రాయినైనా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నాకు గాయము తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొంచుపొమ్మని తన సారథితో అనెను. ఆ దినమున యుద్ధము ప్రబలమాయెను. అయినను ఇశ్రాయేలు రాజు అస్తమయం వరకు సిరియనులకు ఎదురుగా తన రథమునందు నిలిచెను. ప్రొద్దుగుంకు వేళ అతడు చనిపోయాను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఒక్కసారి ఇదొక్క మాట, 19వ అధ్యాయము 1వ వచనం. యూదారాజైన యెహోషాపాతు ఏ అపాయము చెందకుండా యెరూషలేమునందు తన నగరునకు తిరిగి రాగా. ఎందుకు జరిగిందండి? భయపడి యెహోవాకు మొరపెట్టాడు. జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ అధ్యాయము విశ్వాసి యొక్క, నేను చెప్పినా కదా, స్టార్టింగ్లో చెప్పిన, విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది. క్రీస్తుకు బెలియాలతో ఏమి పొత్తు? మన జీవితాల్లో జాగ్రత్తగా ఉండాలి. వీ హ్యావ్ టు లివ్ విత్ దెమ్. మనం వారితోనే ఉండాలి. కానీ వారి మైల మన జీవితాల్లో, తామర పుష్పం బురదలోనే ఉంటుంది, కానీ దాని బ్యూటీ దానిదే. బురదలోని సారాన్నే గ్రహిస్తుంది, కానీ తన జీవితాల్లో తామర పుష్పం పవిత్రంగా ఉంటుంది. ఈ సాయంకాలం గమనించండి, కొంతమంది ఆహాబులు మనతోనే ఉంటారు, గురుగులు గోధుమలు కలిసి జీవించినట్టు ఉంటారు. వాక్యము తప్ప మనకు పరలోక జ్ఞానము మనకు దొరకదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనం విశ్వాసులుగా జీవించినప్పుడు ఆహాబు లాంటి వారు చాలామంది మనతో స్నేహాని కోసం వస్తారండి. మనకు మంచి మంచి ఆహ్లాదకరమైన ఆహ్వానాలు ఇస్తారండి. మనకు కావలసినంత మన ఘనతను పెంచడానికి కావలసిన పలుకుబడి కలిగిన గౌరవాలు మనకి ఇస్తారండి. కానీ గమనించాలి, దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. ఆయన కృప లేకుండా మన జీవితాల్లో ఏ ఘనత మనకు కీర్తిని ప్రతిష్టని తేవదు. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. మనం జీవించినప్పుడు ఆహాబులను గమనిద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక. తప్పించుకోవాలంటే ఈ 3: నడవక, కూర్చుండక, నడువక, నిలువక, కూర్చుండక ఉండాలంటే ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించాలి. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించాలి. జీవితంలో మనకు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సమయమే లేదండి. జాగ్రత్త పడదాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి విశ్వాసి అవిశ్వాస జీవితాలు మా ముందు ఉంచినందుకు నీకు స్తోత్రాలు. జాగ్రత్తగా మా జీవితాలను పరామర్శించుకుంటూ, పవిత్రపరచుకుంటూ, నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకుంటూ, అయ్యా, ఆహాబు లాంటి వారు ఎంతోమందికి మాకు తారసపడతారు. కానీ నీ ఆత్మచేత మా జీవితాలలో సరి అయిన సంబంధాలు, వియ్యంకులు మా ప్రభా మరి వియ్యముందడం మా జీవితాల్లో మేము జాగ్రత్త పడి నాయన, యెహోషాపాతు చేసిన తప్పు మేము చేయకుండా మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మా పరుగును తుదముట్టిస్తూ, మా ప్రభు మీరు మమ్మల్ని పిలిచేంత దాకా మా విశ్వాసాన్ని కాపాడగలిగిన కృప మాకు దయచేయమని ఈ వాక్యాన్ని దీవించి, యెహోషాపాతులాగా తిరిగి ఎలాంటి పాపంలో పడిపోకుండా నీ కృపచేతనే మమ్మల్ని కాపాడి దీవించమని, వచ్చిన వారిని వింటున్న వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, చేరి వచ్చిన మనకును రాలేని వారికి సారత్విక సంఘానికి ఆయన కృపా కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.